2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశపెట్టారు. 2,79,279 కోట్ల రూపాయలతో బడ్జెట్ను సభలో ప్రవేశపెట్టారు. ప్రగతికి అవసరమైన 4 ప్రధాన అంశాలను ఆధారంగా చేసుకొని ఏపీ బడ్జెట్ కోసం కేటాయింపులు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. సుస్థిర అభివృద్ధి, జవాబుదారీతనం, ప్రతిస్పందన, పారదర్శకత, సమాన అవకాశాలతో కూడిన సుపరిపాలనకు దారి తీస్తుందన్నారు. సుస్థిరమైన అభివృద్ధితో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని చెప్పారు. 2030 సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం నవరత్నాలు మరియు మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు ఆధారంగా రూపొందించిన అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ఒక సమ్మిళిత విధానాన్ని మా ప్రభుత్వం అవలంబించింది. మా మేనిఫెస్టో యొక్క ముఖ్య లక్షణాలు సుస్థిర అభివృద్ధి మరియు సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనం. మా ప్రభుత్వం పాలనలో మొదటి సంవత్సరమే ఈ సూత్రాలన్నింటినీ దాదాపుగా అమలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సూత్రాలు అమల్లో ఎన్నో అవాంతరాలు ఏర్పడినప్పటికీ వెనుకంజ వేయకుండా వీటన్నింటినీ సంపూర్ణంగా అమలు చేస్తున్నాం. నిజానికి మా మేనిఫెస్టోలోని వాగ్దానాలకు మించి మా ప్రభుత్వం పనిచేస్తుంది. వినూత్నమైన పాలనా విధానాల ఫలితంగా 4 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 15,004 గ్రామ మరియు వార్డు సచివాలయాల ఏర్పాటు, 1,34,000 ఉద్యోగాల నియామకం, 2,65,000 మందికి వాలంటీర్ల నియామకం, 51,488 మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వం పరిధిలోనికి తీసుకురావడం, 15,715 పాఠశాలలోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, 3,707 వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు మరియు 461 వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి పూర్తి చేయడం, 30,65,000 ఇంటి స్థలాల పట్టాల పంపిణీ, 4,40,000 ఇళ్ల నిర్మాణం, జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 44.49 లక్షల తల్లు